తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీసుకొచ్చిన ప్రతిపాదన రాజకీయాల్లో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడే ఇదే ప్రతిపాదన సొంత పార్టీలో మొదలైంది. సీఎం ప్రతిపాదనకు మద్దతు వచ్చింది. ఇప్పుడు డిమాండ్ కూడా పెరిగింది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలో టికెట్ ఇవ్వాలనే డిమాండ్ మొదలైంది. అపోజిషన్ పార్టీలు కూడా ఆ ప్రపోజల్ని సపోర్ట్ చేయడమే కాదు, కేబినెట్లోకి తీసుకోండి అంటూ కొత్త డిమాండ్ మొదలుపెట్టాయి. ఇప్పుడు ఆ డిమాండ్ ఎమ్మెల్సీ ఎన్నికలపై పడింది. ఇంతకీ సీఎం చేసిన ప్రతిపాదన ఏంటి? సొంత పార్టీపై దాని ప్రభావం ఏంటి? ఈ కొత్త వాదన తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల్లో టికెట్లు ఆశిస్తోంది ఎవరు? అలాగే ఆశలు రేకెత్తిస్తోంది ఎవరు? చూద్దాం. 2027 మార్చిలో తెలంగాణలో 2 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. 3 ఏళ్ల పదవీకాలం పూర్తి చేసుకుంటున్న అధికార కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఈ ఎన్నికలు పెద్ద సవాల్. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో 34 నియోజకవర్గాలు, ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్నగర్ జిల్లాల్లో మొత్తం 43 నియోజకవర్గాలున్నాయి. తెలంగాణలో మొత్తం 119 నియోజకవర్గాలుంటాయి. 2027 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు 77 నియోజకవర్గాల పరిధిలో జరుగుతున్నాయి. అంటే మొత్తం నియోజకవర్గాల్లో 60% పైగానే సీట్లు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కవర్ అవుతున్నాయి. మరోవైపు ఇవి గ్రాడ్యుయేట్ ఎన్నికలు కావడంతో హస్తం పార్టీకి గెలుపు ప్రతిష్టాత్మకంగా మారింది. ఎందుకంటే పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల ప్రభావం రానున్న సార్వత్రిక అసెంబ్లీ ఎన్నికలపై ఖచ్చితంగా ఉంటుందనే అంచనాలున్నాయి. ఒకవైపు గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్లాలని అధికార పార్టీ కసరత్తు చేస్తోంది. సామాజిక సమీకరణాలు సైతం పక్కకు పెట్టి 2 సీట్లు ఒకే వర్గానికిచ్చినా పర్లేదు కానీ గెలవాలని భావిస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించి కసరత్తు మొదలైంది. జిల్లా మంత్రులు, నాయకులు సమావేశాలు పెట్టి అభిప్రాయాలు తీసుకుంటున్నారు. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి టికెట్ రేస్లో కొందరి పేర్లు ప్రచారంలో ఉన్నాయి. విజయ డైరీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి, మాజీ మంత్రి దామోదర్ రెడ్డి కుమారుడు సర్వోత్తం రెడ్డి, మాజీ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి ఉత్సాహంగా ఉన్నారు. వీరితో పాటు బీసీ, యూత్ కోటాలో పీసీసీ జనరల్ సెక్రటరీ, ఓయూ ఉద్యమ నేత, గౌడ సామాజిక వర్గానికి చెందిన చనగాని దయాకర్, అలాగే పీసీసీ అధికార ప్రతినిధి ఎన్ఎస్యుఐ నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉంటున్న ఖమ్మం జిల్లాకి చెందిన నేత లోకేష్ యాదవ్ యూత్ కోటాలో ఎమ్మెల్సీ టికెట్ ఆశిస్తున్నారు. ఇక మరో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల స్థానానికి సైతం పోటీ ఎక్కువగానే ఉంది. మీడియా కమిటీ మాజీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ టికెట్పై గట్టిగానే ఆశలు పెట్టుకున్నారు. చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నారు. యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివచరణ్ రెడ్డి సైతం అవకాశం ఇస్తే పెద్దల సభలో అడుగు పెట్టాలని కోరుకుంటున్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా అన్ని విద్యార్హతలు ఆయనకున్నాయి. అలాగే యూత్ కాంగ్రెస్ ఎన్నికల్లో ఎన్రోల్మెంట్ చేసిన అనుభవం కూడా ఉంది. దీంతో యూత్ కోటాలో శివచరణ్ రెడ్డి బలంగానే టికెట్ ఆశిస్తున్నారు. వీరితో పాటు రేసులో మాజీ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి, మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి, శివసేన రెడ్డి తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. బీసీ కోటాలో మాజీ ఎంపీ మధుయాష్కి, మాజీ ఎమ్మెల్యే కోన శ్రీశైలం గౌడ్, పీసీసీ అధికార ప్రతినిధి, విజ్ఞాన్ విద్యాసంస్థల చైర్మన్, బీసీ కోటాలో గౌరీ సతీష్ టికెట్ ఆశిస్తున్నారు. బీసీ కార్డుతో టికెట్ కోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. రెండంకెల సంఖ్యలో ఆశావహులున్న జెన్సీ డిమాండ్ కొందరికి గుబులు పుట్టిస్తోంది. ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రతిపాదనపై తీవ్ర చర్చ నడుస్తోంది. 21 ఏళ్లకే ఎమ్మెల్యే పోటీకి అర్హత కల్పించాలని, 25 ఏళ్లకే ఎమ్మెల్సీ ఎంపీగా అవకాశం ఇవ్వాలని రేవంత్ రెడ్డి ప్రతిపాదించారు. తెలంగాణ సీఎం ప్రతిపాదనకు మంచి సపోర్ట్ లభించింది. ఒక దశలో 21 ఏళ్లకే ఎమ్మెల్యేగా అవకాశం కల్పించేందుకు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించాలని భావించారు. అయితే సీఎం ప్రతిపాదనపై ముందు కేబినెట్లో జెన్సీ, యూత్కి అవకాశం ఇవ్వాలని ప్రతిపక్షాలు సూచనలు చేశాయి. సూచనలతో పాటు కొన్ని పేర్లు కూడా ప్రతిపాదించడంతో పార్టీలో చర్చ మొదలైంది. యువ ఎమ్మెల్యేలో మైనంపల్లి రోహిత్, యశస్విని రెడ్డిలో ఒకరికి అవకాశం ఇవ్వాలని సూచనలొచ్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు వస్తూ ఉండడంతో జెన్సీలకు అవకాశం ఇస్తారా అనే చర్చ మొదలైంది.
2 గ్రాడ్యుయేట్ స్థానాల్లో సైతం యూత్ ఉన్నారు. ఓసీ, బీసీ నేతలు యూత్ కోటాలో ప్రయత్నాలు చేస్తున్నారు. మరి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో యువతకు అవకాశం కల్పించి తమ ప్రతిపాదనను కట్టుబడి ఉన్నామని అధికార పక్షం విపక్షాలు కౌంటర్ ఇస్తుందా? లేక గెలుపే లక్ష్యంగా రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో గ్రాడ్యుయేట్లు తమ వైపే ఉన్నారని, ఎలాంటి వ్యతిరేకత లేదని చూపెట్టుకునే ప్రయత్నంలో సర్వేలు చేసి గెలుపు గుర్రాలకు టికెట్ ఇస్తుందో చూడాలి.